నమస్తే జనం మనం కార్యక్రమానికి స్వాగతం. మర యంత్రాలు వచ్చాక మనిషి బతుకు అధ్వాన్నంగా మారిపోయింది. ముఖ్యంగా నేతన్న బతుకు వాడిపోయింది. ఒరిగిపోతున్న నేతన్నకు ఊపిరి పోయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తోంది. చేనేత పరిశ్రమను బతికించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకేస్తున్న టీ సర్కార్కు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? మగ్గాలకు మంచి రోజులు వచ్చాయా? నేతన్న బతుకు పూలపాన్పు కాబోతుందా? రండి తెలుసుకుందాం ఇవాల్టి జనం మనం కార్యక్రమం. ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలను తయారు చేసిన ఘన చరిత్ర మన నేతన్నది. అంతేకాదు సూది మనలో పట్టేంత సన్నని చీరలను తయారు చేసేలా అతని పనితనం పెరిగింది. కానీ కాలం మారింది. అందమైన చీరలను తయారు చేసే నేతన్న దిగాలు పడిపోయాడు. కాలంతో పాటు మర యంత్రాలు వెలుగులోకి వచ్చాయి. మన నేతన్న కష్టాల్లో పడిపోయాడు. నేతన్న నలిగిపోతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. మనిషి మానమర్యాదలను కాపాడే దుస్తులు నేసే నేతన్నకు కాలం మారుతున్నా బతుకు పోరు తప్పటం లేదు. మగ్గం నేయటం తప్ప మరేమీ రాని వీరికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరు దొరకటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి బతుకు మాత్రం ఎడారిలోనే ఎండిపోతోంది. నేత వస్త్రాల తయారీకి దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. సృజనకు పదును పెట్టి అందమైన చీరలను అలవోకగా నేయగల నేర్పుంది. అగ్గిపెట్టెలో పట్టేంత సన్నని చీరలే కాదు, సూదిమొనలో పట్టేంత సన్నని చీరలను నేసిన చరిత్ర ఉంది మనకు. మరి ఇంతటి పనితనమున్న చేనేత కార్మికుల బతుకులు మాత్రం ఉరికొయ్యకే వేలాడుతున్నాయి. ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం తక్కువ ఉండడం వల్ల తర్వాత ఈ చేనేత కార్మికులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఇటువంటిది బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఈ చేనేత వస్త్రాలని బాగా అభివృద్ధి చేయాల్సిన నెసెసిటీ ఉంది. ప్రభుత్వాలు మారినా ప్రత్యేక రాష్ట్రం వచ్చినా చేనేత కార్మికులు మాత్రం కష్టాల కడగండ్లను ఈదుతూనే ఉన్నారు. తెలంగాణలో చేనేత కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. అప్పు పుట్టక చేసిన అప్పులు తీరక తనువు చాలిస్తున్నారు. ఒకప్పుడు మగ్గంపై ఒక్కో చీరను 30 నుంచి 40 రోజుల్లో నేసిన నేతన్నలు పవర్లూమ్ వచ్చాక 4-5 రోజుల్లోనే నేయగలుగుతున్నారు. పవర్లూమ్లు వచ్చి చేతి మగ్గాల కార్మికుల పొట్ట కొడితే ఇప్పుడు పవర్లూమ్లకు కష్టకాలం వచ్చిపడింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతోంటే ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. కులవృత్తిని నమ్ముకుందామంటే గిట్టుబాటు కాదు, వేరే పని రాదు, చదువు లేదు. వచ్చినా నచ్చిన వృత్తినే కొనసాగించటానికి అప్పులు చేయటం, చివరకు అర్ధాకలితో బలవన్మరణం పాలవటం. చేనేతకు తలమానికమైన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నేతన్నల బతుకు చిత్రం ఇది. చేనేత కార్మికులు మంత్రి కేటీఆర్ను కలిసి తమ జీవితాలకో దారి చూపమంటూ వేడుకున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానాల్లో చేనేతకు చేయూతనిస్తానన్న వాగ్దానం కూడా ఉంది. నేత కార్మికుల కష్టాలు విన్న కేటీఆర్ కొన ఊపిరితో ఉన్న ఈ పరిశ్రమకు చేయూతనివ్వాలని నిర్ణయించారు. సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారానే గళమెత్తాలని నిర్ణయించారు. చేనేత దుస్తులు ధరించమంటూ అందరికీ పిలుపునిచ్చారు. 100% అసలు సార్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది మన ప్రజా శ్రేయస్కరము, మన సాంప్రదాయ గౌరవము అని భావిస్తూ అందరూ ఇలాంటి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ చేత కొల్లాయి కట్టించింది. విదేశీయులు $1,000 పెట్టి కొనుగోలు చేస్తున్నటువంటి ఈ వస్త్రాల్ని మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకప్పుడు ఓ వెలిగిన చేనేత పరిశ్రమ ఇప్పుడు చితికి దిగాలు పడిపోవడానికి కారణాలేంటి? స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదింది నూలు వస్త్రం. గాంధీ మహాత్ముడు కొల్లాయి కట్టాడు. తానే నూలువడికి దుస్తులు తయారు చేసుకుని వేసుకునేవాడు. గాంధీ ఇచ్చిన విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపుకు స్పందించి విదేశీ వస్త్రాలను వీధుల్లో కుప్పపోసి దహనం చేసిన వారు ఎందరో. ఖాదీ నుంచి రూపుదిద్దుకున్నదే చేనేత. మాజీ ప్రధాని ఇందిర చేనేతకు వీరాభిమాని. ఆమె కోడళ్లు సోనియా, మేనక కూడా పొందూరు చేనేత చీరలని ఏరీకోరి తెప్పించుకుంటారు. ఇక దివంగత మాజీ సీఎం వైఎస్ కూడా పొందూరు ఖాదీనే ఎంచుకునేవారు. మారిన పరిస్థితుల్లో రాజకీయ రంగానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయింది ఖద్దరు.
మహాత్మా గాంధీ చెప్పారు, నెహ్రూ గారు చెప్పారు. నా అడ్వైజ్ అంటే మెరుపులకు దీనికి వాళ్ళు ఇద్దయి అట్రాక్షన్ అయ్యి దానికన్నా కాటన్ వాడటంలో ఉన్నంత సుఖం అదేంటంటే అలవాటు కావాలండి, ప్రతిసారి కావాలండి. ఒక్కసారి చేసి మర్చిపోతే కాదు. ప్రతి నెల కానీ ప్రతి 3 monthsకి ఒకసారి కానీ కాటన్ గురించి కొంచెం అవేర్నెస్ వస్తే ప్రజల్లో 100% చైతన్యం వస్తుంది. మన చేనేత దుస్తులకు విదేశాల్లో మహా గిరాకీ. వేల డాలర్లు పెట్టి కొనుక్కొని అపురూపంగా ధరిస్తారు. 60% మేము చైనాతో వస్తాలే మా ఫ్యామిలీస్లో కూడా అందరూ. మా మేనగోళ్ళు US నుంచి కూడా ప్రత్యేకించి వచ్చింది అందుకే. వేరే దేశాల్లో అయితే మటుకు ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్మటం బాగా, ఈ తానా నాట ఆట వీటిల్లో బాగా వస్తున్నారు. సో వాటితో బాగా ఇంప్రూవ్ అయింది. ఫారినర్స్ ఎంతోమంది వచ్చి మమ్మల్ని అడుగుతారు రమ్మని, మేము కట్టుకుంటే వాళ్ళకి బాగా నచ్చుతాయి. పర్టికులర్గా కలంకారీలు కానీ ఈ పోచంపల్లి ఇక్కత్ కాటన్ చాలా ఇష్టపడతారు. అది కూడా లైట్ వెయిట్ అండ్ నూలు బాగా కొంచెం లైట్గా ఉండే నూలు అలాంటివి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకు కూడా డ్రెస్సులు కుట్టించి తీసుకెళ్తాం ఇక్కడి నుంచి. ఇంతగా ప్రాముఖ్యత పొందిన ఈ చేనేతను మనం చిన్నచూపు చూస్తున్నామా? తెలుగు రాష్ట్రాల్లో నేతన్నలు అష్ట కష్టాలను ఈదుతున్నారు. అప్పులు చేసి ముడిసరుకు తెచ్చుకుని దుస్తులు తయారు చేస్తే వాటిని కొనే నాథుడే లేడు. కనీసం రోజుకు 400 రాకపోతే రోజు గడవదు వారికి. కానీ ఆ 400 రాబట్టుకోవడమే కష్టమవుతోంది. చేనేత కార్మికుల కష్టాలకు పరిష్కారంగా కొత్త చేనేత పాలసీని ప్రభుత్వం డిజైన్ చేస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల ద్వారానూ దీనికి ఒక అస్తిత్వాన్ని కల్పించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో చేనేతకు జనంలో ఆదరణ ఎంత, అసలు ఈ దుస్తులపై మనకున్న అవగాహన ఎంత అన్నది అధ్యయనం చేయటానికి జనమనం టీం హైదరాబాద్ నగరం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న చేనేత ఎగ్జిబిషన్ను సందర్శించింది. చేనేత ఎగ్జిబిషన్కు గతంలో కంటే ఆదరణ పెరిగినట్లు కనిపించింది. ప్రత్యేకించి ఏరి కోరి కొందరు ఈ దుస్తులను ఎంపిక చేసుకుంటూ కనిపించారు. ఎంత ఫ్యాషన్ వెళ్ళిపోయినా, ఎంతమంది ఫాస్ట్ కల్చర్ అయినా సరే చాలా సాంప్రదాయంగా ఉంది కాబట్టి అందరూ ఇవే కొంటున్నారు. అన్నీ ఒక చోట ఉండడం వల్ల కంపారిజన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. పట్టు చీరలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఒరిజినల్గా ఉన్నాయి. పోచంపల్లి బాగుంటుంది, గద్వాల్ బాగుంటుంది, చారీలు బాగా ఉంటుంది. ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళకి ట్యాక్సెస్ అవి పే చేసి మనం వాళ్ళకి ఏమైనా చేసే బదులు మన మనీ మన దగ్గర రొటేట్ అవుతూ ఉంటే లోకల్ అనమాట. ఈ స్టాల్స్ రెగ్యులర్గా పెడితే ఇంకా బాగుంటుంది. ఒక 6 monthsకి ఒకసారి పెడితే కూడా అవేర్నెస్ వస్తుంది. ఇదే స్పాట్ అయినా కూడా జనాల కర్రీ ఇక్కడ దొరుకుతుంది మనకు అన్నట్టు వాళ్ళు రెగ్యులర్గా రావడం, వాళ్ళని కూడా మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది అన్నట్టు నా అభిప్రాయం. చేనేత ధరించడానికి ఇష్టపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందనిపించింది. ఇప్పుడు ఉండే హీట్కి, గ్లోబల్ వార్మింగ్కి హ్యాండ్లూమ్స్ వాడడం చాలా బెటర్. ఎందుకంటే స్కిన్ ఎలర్జీస్ రాకుండా బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటుంది. నాకు బాగా ఇష్టమైంది అంటే కలంకారీ, మంగళగిరి. నేను బాగా ఎప్పుడు వాడుతుంటాను రెగ్యులర్గా. దాదాపు 20 years నుంచి కూడా నేను ఫెమిలియర్ అనమాట. చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు లూమ్స్కి. కాటన్సే చూస్ చేసుకుంటాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కంఫర్ట్ ఉంటుందండి, మెయిన్ కంఫర్ట్ ఉంటుంది, డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది, అదైతే చెప్పగలను. కంపల్సరీ కొన్ని రోజులలో పర్టికులర్ డేస్లలో ఈ ఖాదీని ధరించడం వల్ల యాజ్ వెల్ యాజ్ వీళ్ళకి కుటీర పరిశ్రమలు చేసే వాళ్ళకి కొంచెం ప్రోత్సహించి వాళ్ళ సేల్స్ ఎక్కువ అభివృద్ధి చెంది వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. మళ్ళీ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మనం ఖాదీ అప్పుడప్పుడు ధరించడం వల్ల మన సంస్కృతిని కూడా కాపాడుకున్నట్టు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ కాటన్ బీయింగ్ a very all-time favorite in India because of the summer and all that. So it is all-time favorite. So cotton లో ఎక్కువ ఉండడం వల్ల ప్యూరిటీ కూడా ఉంది అండ్ రేట్స్ ఆల్సో ఇస్ వెరీ రీజనబుల్. తెలుగు రాష్ట్రాలు రెంటి నుంచి కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఎగ్జిబిషన్కు ఉత్పత్తులు తరలివచ్చాయి. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలోని చేనేత ఎగ్జిబిషన్లో ఉన్నాం. ఇక్కడ చేనేత చీరల తయారీదారులు ఉన్నారు, అలాగే అమ్మకందారులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు పడుతున్నటువంటి కష్ట నష్టాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం.
చెప్పండి, బిజినెస్ ఎలా జరిగిందండి? బాగా జరిగిందండి, బిజినెస్ బాగుంది, బాగా జరిగింది. పబ్లిసిటీ కూడా బాగా చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సౌకర్యాలు అరేంజ్మెంట్ చేశారు. వచ్చిన కస్టమర్స్ యొక్క పల్స్ ఏమనిపిస్తుంది? ఇప్పుడు కేటీఆర్ గారు పెట్టారుగా, వారంలో ఒకసారైనా చేతి వృత్తులతో ధరించాలని చెప్పేసి, వాళ్ళు కూడా అందుబాటులో రావాలని చెప్పేసి, ప్రజలకు అందుబాటులో రావాలని చెప్పేసి ఇటువంటి మేళాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి మేళా ద్వారా మనం పబ్లిక్కి దగ్గర అవుతున్నాం. దగ్గర అవటం వల్ల మన రెస్పాన్స్ బాగుంది సార్. అన్ని హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి సార్. మంచిగా రెస్పాన్స్ ఉంది, బాగుంది. ఇలాంటి మేళాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పెడితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. అది కాకుండా ఇక్కడే కాకుండా వేరే కంట్రీలో కూడా మాకు అవకాశం కల్పిస్తే స్టాల్స్ పెట్టడానికి ఈ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు సంబంధించిన ఆఫీసు మాకు సహకరిస్తే, ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తే మేము కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు కొంతమంది ప్రత్యేకంగా అడుగుతూ ఉంటారు కస్టమైజర్, మీ దగ్గర ఉన్నవి కాకుండా మాకు ఇలాంటివి తయారు చేయాలి, లేకపోతే ఇలాంటివి నేయాలి, అలాంటి ఎవరైనా అడుగుతున్నారా? అడుగుతున్నారు. వాళ్ళకి తగినట్టుగా పబ్లిక్కి ఎటువంటి డిజైన్స్ నచ్చుతున్నాయో అటువంటి డిజైన్స్ మేము కూడా కొత్త డిజైన్స్ తయారు చేస్తున్నాం. మంచి స్పందన వస్తుంది సార్. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో వ్యాపారం ఎలా జరిగింది? వ్యాపారం బాగానే ఉంది. కస్టమర్స్ కూడా కొన్ని మోడల్స్, కలర్స్ అడుగుతున్నారు. దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ క్యాంప్లో కూడా మేము తయారు చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో తయారు చేయడానికి మేము రెడీ. ఈ పవర్ లూమ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ మిషన్ యంత్రాలు వచ్చేసిన తర్వాత వాటితో తయారు చేస్తున్నారు బట్టలు. అవి వచ్చిన తర్వాత మీ కాటన్ యూసేజ్ అనేది తగ్గిందని చాలామంది అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం? అంటే కాటన్ యూజ్ చేసేవాళ్ళు దాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఉండేవాళ్ళు ఉన్నారు. పవర్ లూమ్ వాడేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే హ్యాండ్లూమ్ అనేది వాడేవాళ్ళు దాన్ని వదిలిపెట్టరు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అంతా బాగానే ఉందండి. కస్టమర్స్ వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది సార్. కొందరు హ్యాండ్లూమ్ వాడుతున్నారు సార్, కొందరు ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది, కొందరు ఇంట్రెస్ట్ పెట్టి అదే పనిగా వస్తున్నారు సార్. ఇంకా మీరు ఏమేమి చేస్తే గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏముంటే బాగుంటుంది? మా చేనేతలకి లోన్స్ కానీ సబ్సిడీ ఇవ్వాలి సార్. మెయిన్ సబ్సిడీ ఇస్తే మనకు బాగా ఒక పట్టు కానీ కాటన్ కానీ దాని ద్వారా సబ్సిడీ ఇచ్చినారు మాకు. సబ్సిడీ ద్వారా మేము బాగా పైకి ఎదగలుగుతున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కేటీఆర్ గారు మాకు చెప్పారు కదా చేనేత వస్త్రాలు ధరించాలని. అంతకుముందు కూడా రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పారు సార్. రాజశేఖర్ గారు కూడా కొద్ది రోజులు ప్రాసెస్ జరిగింది సార్, తర్వాత జరగాల, కొద్ది రోజులు అయిపోయింది, కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు కదా సార్, చెప్పినా కూడా ఇది ప్రాసెస్ జరగాలి సార్, అట్లా కంటిన్యూ జరగాలి. ఆ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఇంకా మీ వృత్తిలో మీకు ఆదాయం పెరగాలి అంటే మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? లోన్స్ వచ్చేటట్టు ఉంటే మొగ్గాలకు కొంచెం బాగుంటుంది. కొంచెం డిజైన్లు మార్చేదానికి అవకాశం ఉంటుంది. లోన్లు వచ్చినప్పుడు మారుతాయి, ఇంకా కొత్త డిజైన్లు చేయొచ్చు, అన్ని రకాలు ఉంటాయి. మీరు ఎన్నాళ్ళుగా ఈ తయారీలో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? 25 ఏళ్ళ నుంచి నేస్తాను. 25 ఏళ్ళ నుంచి? 25 ఏళ్ళ నుంచి. ఇప్పుడు గతంతో మీరు పోల్చుకుంటే మీ 25 ఏళ్ళ కిందట 20 ఏళ్ళ కిందట మీ వ్యాపారం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తేడాలు మీకు గమనించారా? చాలా డిఫరెన్స్ ఉంది. చాలా వెరైటీస్ ఫ్యాషన్స్ వచ్చినాయి, అన్ని చాలా ఉన్నాయి. 25 ఏళ్ళ కంటే 100 రేట్లు మార్కెట్లో చేనేత కాకుండా వేరే చాలా దొరుకుతున్నాయి. దొరికితే దాన్ని ఉంటుంది, దీనిదే ఉంటుంది. ఎప్పుడైనా చేనేతకే ఇస్తున్నారు. మంచిగా మాకు సేల్ అయినది, మంచిగా సేల్ అయినది. మాకు ఇంకా కూడా గొర్రెలకు కూడా మంత్రి గారు చెప్పిండ్రు, గొర్రెలకు కూడా డబ్బులు ఇచ్చి దాన్ని పెంచి ప్రోత్సాహం చేయాలని కూడా వాళ్ళు మాకు అనుమతి ఇచ్చిండ్రు, చెప్పిండ్రు కూడా పేపర్లో కూడా. మేము చూడము, మాకు చాలా సంతోషం, మంచిగా చేయాలి. మీకేం కోరుకుంటున్నారు? మాకు ఇంకా కూడా ముందు అవి ఇచ్చి మాకు మంచి ఉత్పన్నం చేయాలి, మా కులం ముందుకు తీసుకుపోవాలి బీసీ వాళ్ళని అని మేము కోరుకుంటున్నాం. మనతో పాటు చాలామంది చేనేత వస్త్ర తయారీదారులు ఉన్నారు. చేనేత పరిశ్రమలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది, మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుంటాం. చెప్పండి, మీరు ఇక్కడ? అది పోచంపల్లి అండి, భూదాన్ పోచంపల్లి. మా పోచంపల్లిలో మాకు ఆల్ ఇండియా లెవెల్లో ఒక పార్క్ ఇచ్చేది, ఇండస్ట్రీ కంపెనీ. పోచంపల్లి ఫేమస్ కదా? ఫేమస్ కాకుండా మాకు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అని ఇండస్ట్రీ మన భారతదేశంలో ఫస్ట్ ప్రాజెక్ట్ మనది. అయితే దాంట్లో 2000 మంది పనిచేయచ్చు కార్మికులు. ఇప్పుడు ప్రస్తుతం 500 మంది చేస్తున్నారు. ఇంకా 1500 మంది వస్తే కూడా కార్మికులు తీసుకుని పని కల్పిస్తాము. ఎవరైనా కానీ ఏ కాస్ట్ అయినా సరే, ఆల్ కాస్ట్ ఎవరైనా పని ఆసక్తి గల వాళ్ళు పని నేర్పుతాము. 3 నెలలు శిక్షణ ఇస్తాము. ఇచ్చిన తర్వాత పనిలో తీసుకుంటాము. ఎలాంటి సహకారం కావాలి మీకు? మా మొగ్గం చేసేటోళ్ళకు కొంచెం ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇది ఉంది. దాని గురించి మా మొగ్గల గురించి ఎక్కువ
తీసుకోవాలి ప్రభుత్వం అని ఇప్పుడు ఆలోచన. మీరు చేసేవన్నీ కూడా మగ్గం మీద చేస్తారా? మగ్గం మీద చేస్తాను. మగ్గం మీద మగ్గం మీద చేస్తారు. చేస్తాను. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు? నేను అక్కడ 15 సంవత్సరాలు చేశాను. 15 సంవత్సరాల నుంచి ఇదే మగ్గం మీద చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసేటువంటి వస్త్రాలకి, చేనేత వస్త్రాలకి కొన్ని విదేశాల్లో కూడా మంచి గిరాకీ, మంచి డిమాండ్ ఉందంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది మాత్రం 100% నిజము. ఈ పోచంపల్లి మరి 2 ఇయర్స్లో అయితే అవేర్నెస్ బాగా వచ్చింది. కట్టాలని పట్టు చీరలు, చేనేతల్లో కాటన్లో కట్టాలని బాగా వచ్చింది. విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా, మన తెలుగు కానీ ఇండియన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సేల్స్ బాగా పెరిగిపోయింది ఇదివరకన్నా. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఇక్కడ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ రీచ్ అవ్వాలంటే ఎలాగా మరి? అంటే ఇక్కడ నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు వాట్సాప్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళు అక్కడికి పంపించేస్తుంటారు. ఇట్లా బిజినెస్ బాగా పెరిగింది. మా యువత కూడా దీనివల్ల ఒక 100 మంది యువత మా ఊర్లో, మా పోచంపల్లి విషయాల్లో 100 మంది యువత చదువుకున్న వాళ్ళు ఈ ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా బిజినెస్ బాగా చేసి నెలకు ఒక 20-30 వేలకు వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటున్నారు. చేనేత వాడకం పెరగాలంటే, ఇంకా ఎక్కువ మంది వాడాలి చేనేత దుస్తులంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మామూలుగా మనకి రేషన్ డీలర్స్ ఎలా ఉన్నారో అలాగే చేనేత వీవర్కి మార్కెటింగ్ అలా కల్పించాలి. అవుట్ మార్కెట్ ఒక రేట్ అయినా, నిర్ణీత రేట్ అయినా ఒక నిర్ణయించుకోవాలి. అట్లానే వెజిటేబుల్ కలర్స్ ఎక్కువ వాడాలి, కెమికల్ కలర్స్ యూజ్ చేయరాదు నీకు. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు కలర్స్ అనేది గ్యారంటీ ఉంటుంది, మార్కెట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలానే ఇప్పుడు మన కేటీఆర్ గారు ఏం చేశారంటే, ప్రజెంట్ గవర్నమెంట్ కార్యాలయ ఆఫీస్ అంతమైతే ఉన్నారు, అంతమంది ప్రతి శుక్రవారం రోజు ఓన్లీ చేనేత బట్టనే వాడమని ప్రిఫర్ చేశారు. అలాగా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఒక 1 ఇయర్ లోపు ఇది మొత్తం మార్కెట్కి స్ప్రెడ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఇదేంటి అనేది ఒక ముందు అవగాహన అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలోను, అలాగే హాస్పిటల్స్లోను అన్ని యూనిఫామ్స్ కోమో ఖచ్చితంగా ఇదే వాడాలి అనే ఒక నిబంధన పెట్టినట్టుగా ఉంది. అది ప్రజెంట్ సిరిసిల్లాలో స్టార్ట్ అయింది. ఇదివరకు మనకి తమిళనాడులో వచ్చి అమ్మ శారీస్ అనేది అక్కడే మార్కెట్ ఉండేది. అది ప్రజెంట్ ఇప్పుడు మనకి సిరిసిల్లాలో ఆ మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యి సిరిసిల్లా వల్ల ఎంతో కొంత చాలా ఉపయోగం. ఇదివరకు ఆత్మహత్యలు అనేవి, ఇప్పుడు చేనేత కార్మికుడు చాలా దారిద్ర్యంలో బతికాడు. ఇప్పుడు దానివల్ల మన కేటీఆర్ గారు మనకు అవకాశం ఇచ్చి ప్రతి చేనేత కార్మికుడిని పని అనేది కల్పించి ఇప్పుడు ప్రజెంట్ ఉపాధి బాగా ఉంది. ఇదివరకు ఇలాగా లేకుండా ఇప్పుడు మార్కెట్ అనేది బాగుంది. సిరిసిల్ల గ్రామం అనేది చాలా అభివృద్ధిలో ఉంది, ప్రజెంట్ ముందంజలో ఉంది. విదేశాల్లో కూడా దీని డిమాండ్ ఉంది. దాన్ని ఆ డిమాండ్ క్యాష్ చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం మార్కెటింగ్ ఇప్పుడు బాగా కల్పిస్తున్నది. కాకపోతే ఏంటంటే ఈ తయారు చేసే వాళ్ళకు ఈ ఆరన్ మీద, కలర్స్ మీద సబ్సిడీ ఇచ్చి ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. అలాగే సహకార సంఘాలకు కూడా వాళ్ళకు రిబేట్ 20% రిబేట్ అనేది ఏడాది పొడుగునే ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని బాగుంటుంది. చాలా ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. వేరే ఫీల్డ్లకు పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. చేనేత వస్త్రాలకి ఎప్పుడు కూడా ధరించేవారు ధరిస్తూనే ఉన్నారు. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎక్కడికి పోలేదు. కాకపోతే మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి, అలాగే సబ్సిడీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇస్తే కనుక ఖచ్చితంగా చేనేత పరిశ్రమ ఇప్పుడున్న దానికంటే ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లో ఉంది. ఇంకా మరింత ముమ్మరంగా ఆ ప్రయత్నాలు చేస్తే కనుక మేము ఎంతో లాభపడతామని చెప్పి ఇక్కడ చేనేత పరిశ్రమ తయారీకారులు చెప్తున్నారు. అంపశయ్యపై ఉన్న చేనేతను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. నేతన్నల కిల్లా అయిన సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన మంత్రి కేటీఆర్ చేనేతకు ఊపిరిలూదుతున్నారు. చేనేత పరిశ్రమకు చేయూతనందించడానికి, ఆదుకోవడానికి ఒక విస్తృతమైనటువంటి పాలసీని డిజైన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పాలసీలో ఏముంటుంది? చితికిపోతున్న నేతన్న బతుకుకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును వృద్ధి చేయాలని నిర్ణయించారు. చేనేత రంగంలో పరిశోధన నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారంలో ఒకరోజు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు విధిగా చేనేత దుస్తులు ధరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. చేనేత రంగం అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామన్న కేటీఆర్ చేనేత టెక్స్టైల్ రంగాలకు కొత్త పాలసీని అమల్లోకి తెస్తామన్నారు. ఆ పాలసీకి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని చెప్పారు. చేనేత వస్త్రాలను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా కార్మికులను ఆదుకోనున్నారు. అలాగే హ్యాండ్లూమ్ పార్కుల్లో ఉత్పత్తి అయ్యే వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు వారంలో ఒకరోజు తప్పనిసరిగా చేనేత దుస్తులే ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యూనిఫాముల తయారీకి చేనేత కార్మికులు పార్కులకే కాంట్రాక్టు ప్రాతిపదికన అప్పగిస్తున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఇచ్చే యూనిఫారాల తయారీ ఇప్పటికే మొదలైంది. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుప్పట్ల తయారీ కాంట్రాక్టును కూడా చేనేత కార్మికులకే అప్పగిస్తున్నారు. దీనివల్ల టెక్స్టైల్ పార్కులో కొందరైనా నేతన్నలు ఆకలి కేకలు వేయకుండా పనులు చేసుకునే వీలుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 పవర్ లూమ్స్ ఉంటే ఒక్క సిరిసిల్ల ప్రాంతంలోనే 40,000 ఉన్నాయి. పవర్ లూమ్స్ నిర్వాహకులకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల వారు కొంత ఆర్థికంగా కోలుకునే వీలుంటుంది. గతంలో హైదరాబాదులో ఉన్న లేపాక్షి కొనుగోలు కేంద్రాన్ని గోల్కొండ పేరుతో రీబ్రాండింగ్ చేశారు. ఇక చేనేత వస్త్ర దుకాణాలను రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పెట్టబోతున్నారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని హ్యాండ్లూమ్ పార్కును సందర్శించిన కేటీఆర్ అక్కడ తయారైన పట్టు చీరలు, ఇతర చీరల డిజైన్లను చూసి మంత్రముగ్ధులయ్యారు. తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం పట్టు చీరలు, కుమార్తె కోసం పట్టుపావడా కొన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సెలబ్రిటీలకే ఉంది. సీరియస్ అంశాలపై ఎంత చెప్పినా స్పందించని, పట్టించుకొని మనం ఎవరైనా మనకు నచ్చిన నేత కావచ్చు, సెలబ్రిటీ కానీ చెప్తే మనం ఫాలో అవుతాం. కానీ ఎంతమంది సెలబ్రిటీలు ఈ చేనేత పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడానికి ముందుకొస్తున్నారు? ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్, ఆ తర్వాత రైస్ బకెట్ ఛాలెంజ్, ఇప్పుడు చేనేతకు చేయూత ఒక ఛాలెంజ్. సామాజిక అంశాలను స్పృశిస్తూ జనంలో చైతన్యం కలిగించటానికి ఫేస్బుక్, ట్విట్టర్లే వేదికగా మారుతున్నాయి. నరాలకు సంబంధించిన మోటార్ న్యూరాన్ వ్యాధిపై అవగాహన, చైతన్యం కల్పించటానికి ఐస్ బకెట్ ఛాలెంజ్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఐస్ బకెట్ను ఎవరికి వారు తలపై గుమ్మరించుకుని ఆ విజువల్ను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సెలబ్రిటీలలో చాలా మంది ఐస్ బకెట్ ఛాలెంజ్ను స్వీకరించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైస్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది. ఆకలిగొన్న వారికి, అన్నార్తులకు భోజన సాయం చేయటానికి రైస్ బకెట్ ఛాలెంజ్ మొదలైంది. స్పందించిన వారు బకెట్ రైస్ను పేదలకు ఉచితంగా అందించారు. ఆకలిని తరిమికొట్టడానికి ఈ సవాల్ ఉపయోగపడింది. ఇది కూడా ఫేస్బుక్, ట్విట్టర్లలో బాగా పాపులర్ అయింది. అంపశయ్యపైకి చేరిపోతోన్న చేనేతకు ఇదే తరహాలో ఇప్పుడు ఊతం కల్పించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. చేనేత దుస్తులు ధరించి నేను చేనేత వస్త్రాలు ధరించాను, మరి మీరు అని సెలబ్రిటీలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుకు 24 గంటల్లోనే సినీ నటుడు నాగార్జున, ఆయన భార్య అమల స్పందించారు. ఇద్దరూ చేనేత దుస్తులు ధరించి ఆ ఫోటోను కేటీఆర్ ట్విట్టర్ పోస్టుకు ట్యాగ్ చేశారు. నాగార్జున పెద్ద కోడలు అందాల సుందరి సమంత కూడా మంత్రి కేటీఆర్ను కలిసి చేనేత ప్రచారంలో భాగస్వామినవుతానని అన్నారు. మరోవైపు నటుడు మహేష్ బాబు సై అన్నారు. ఇక టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా ఓకే అంది. నటుడు కమల్ హాసన్ కూడా ముందుకొచ్చారు. తన తండ్రి బతికినంత కాలం చేనేతనే ధరించారని గుర్తు చేసుకున్నారు. ఇక చేనేత కార్మికుల కష్టాలను విన్న పవన్ 2 రాష్ట్రాలకు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు, నటులు తాము సిద్ధమంటూ సంకేతాలు పంపారు. సెలబ్రిటీల స్పందనకు తోడు యువత కూడా ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తే చేనేతకు మంచి రోజులొచ్చినట్లే, కుల వృత్తి బతికి బట్టకట్టినట్లే. కనీసం పండగలు, అకేషన్లు, శుభకార్యాలకు చేనేత వస్త్రాలను కట్టుకోవటం, ఎవరికైనా కానుకగా చేనేత దుస్తులివ్వటం ఓ మంచి సంకేతం. ఎవరికైనా పెట్టుబడి బట్టలు పెట్టాల్సి వచ్చినప్పుడు మన ఓటు చేనేతకే వేద్దాం. మన పిల్లలకు నెలల వయసు నుంచే చేనేత దుస్తులలో ఉన్న సుఖాన్ని, సౌకర్యాన్ని తెలియచేద్దాం. అలా చేస్తే మనదైన సంప్రదాయాన్ని, సంస్కృతిని గౌరవించుకున్నట్లే. ఎన్ని ట్రెండ్స్ మొదలుపెట్టినా కూడా చేనేతలు అనేది మనకు ప్రాణం వంటిది, దాన్ని కాపాడుకోవాలి మనం. దీంట్లో ఎండకైనా కూడా మీకు చలికైనా కూడా చేనేతలు పనికొస్తాయి. చేనేతలు పట్టు అంత మంచిగా మనకు కంఫర్ట్ని ఇస్తాయి. డిజైన్లు చక్కగా మంచి మంచి అంచులు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అట్రాక్షన్గా పిల్లలకు కూడా అట్రాక్షన్గా ఉంటాయి. ఇప్పుడు కొన్ని చీరలు పెద్దవాళ్ళ వరకే బాగుంటాయి. చిన్నపిల్లలకి రావాలి అంటే మంచి మంచి డిజైన్లు వేస్తే, వాళ్ళకి ఇష్టమైనట్టుగా డిజైన్లు వేస్తే వాళ్ళు కూడా అవి కొనుక్కోగలుగుతారు. సిల్క్ చీరలు కట్టుకొని బాధపడే కంటే నేత చీరలు కట్టుకున్నారు అనుకోండి, సుఖంగా ఉంటుంది వాళ్ళ ప్రాణానికి. చేనేత మన జాతి సంపద. సామాజిక అంశాలను స్పృశిస్తూ జనంలో చైతన్యం రగిలించటానికి ఫేస్బుక్, ట్విట్టర్లే వేదికగా మారుతున్నాయి. యూరోప్లో, అరబ్లో నియంతల వెన్నువంచిన ఈ సామాజిక మాధ్యమం
ఇప్పుడు మన నేతన్నల బతుకుల్లో వెలుగులు పూయిస్తుందా? ప్రజలను కదిలిస్తుందా? చేనేతకు మంచి రోజులొస్తాయా? వస్తాయనే ఆశిద్దాం. మనదైన కులవృత్తి అంతరించిపోతుంది. మగ్గం పని తప్ప మరే పని రాని నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని బతికించాలంటే ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయాలు కాదు, మనం చేనేతకు చేయూతనివ్వాలి. పండగ బట్టలైనా పెట్టుబడికైనా మనం చేనేతనే ఎంచుకుందాం. చేనేత వస్త్రాలే ధరిద్దాం. మన సంస్కృతిని కాపాడుదాం. మంత్రి కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇదిగో నేను కూడా ఈ చేనేత వస్త్రాలనే ధరిస్తున్నాను. మరి మీరు కూడా చేనేతే ధరిస్తారని ఆశిస్తూ ఇది ఇవాల్టి జనమనం కార్యక్రమం. వచ్చే వారం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.